మా చర్చిలో కీబోర్డు వాయించేవాడు లేడు, డ్రమ్ము కొట్టేవాడు లేడు. చిన్నప్పుడు సంగతి చెప్తాను. మా నాన్న డ్రమ్ము కొట్టుకునేవాడు, మా నాన్న పాట పాడుకునేవాడు. అవసరత ఏదో ఒక రోజున కీబోర్డుతో అవసరం పడిద్ది అని చెప్పి నేర్చుకున్నా. మా చర్చిలో ఇప్పుడు నేనే వాయిస్తున్నా. ఏదో ఒక రోజున ఖచ్చితంగా డ్రమ్ము కొట్టే అవసరత పడుద్ది నాకు తెలుసు, ఎందుకంటే నాకు అర్థమైపోయింది. అందుకని డ్రమ్ము కొట్టడం నేనే నేర్చుకున్నా. ఏదో ఒక రోజున పాటలు పాడాల్సిన అవసరత వచ్చింది, పాటలు పాడటం నేర్చుకున్నా. ఏదో ఒక రోజున నా చర్చిలో మైకు పెట్టడం అవసరం నాకు వచ్చింది, నేర్చుకున్నా. ఈరోజు నా చర్చిలో కీబోర్డు ప్లేయర్ లేడు, ప్యాడ్ ప్లేయర్ లేడు, పాటలు అన్ని దేవుని కృప వల్ల ఆల్ ఇన్ వన్ నేను ఒక్కనే చేసుకుంటున్నాను. ఎందుకో చెప్పనా? ఇప్పుడు ఒకవేళ డమ్ము కొట్టేవాళ్ళు లేడు అనుకోండి, మనం అమ్మో లేడు, రాలేదు, ఈరోజు ఏమైపోయింది. నాకు ఆ భయం లేదు. ఎందుకో చెప్పనా? వాళ్ళు ఈడకి రాకముందే నేను అన్నీ, నీకు కొత్త ఏమో, నాకు కొత్త కాదు. కొంతమంది జనాల మధ్యలో నుంచోగానే భయం. స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్పాలంటే జనాలు కింద కొంతమందిని చూడంగానే కంగారులో ఏం మాట్లాడతామో మర్చిపోతాం. నాకు అది లేదు. ఎందుకో చెప్పనా? ఏదో ఒక రోజు నిలబడాలని నిలబడటం. యేసయ్య గెత్సేమనే తోటకి సిలువను ఎక్కడానికి యేసయ్య ఎందుకు భయపడలేదు తెలుసా? శిష్యులందరూ పారిపోయారు యేసయ్యని పట్టుకోగానే. కానీ యేసయ్య సిలువుకి, నువ్వు నా కోసం రావటం కాదు, నేనే. యేసయ్య దగ్గరికి సిలువ వచ్చిందా? సిలువ దగ్గరికి యేసయ్య వెళ్ళాడా? సేవకుడు శ్రమను చూసి దాని ఎదుట నిలబడేవాడుగా ఉండాలా. నీ మందిరం ద్వారం దగ్గర నువ్వే ఆపకపోతే శ్రమని, అది దాటుకొని లోపలికి ఎవరి దగ్గరికి వస్తుంది తెలుసా? విశ్వాసి. విశ్వాసులు వెనకాల నిలబడేవాడు సేవకుడు కాదు, విశ్వాసులు ముందు నిలబడేవాడు సేవ.